హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మన Q&A షోకి ఒక ప్రత్యేకమైన అతిథి వచ్చారు. ఆయన విష్ణు ఇందూరి, యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్. ఈయన తీసిన 83 ఫిలిం రీసెంట్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. చక్కటి అప్లాజ్ అందుకుంటున్న ఆ సినిమాకి అసలు ప్లానింగ్ ఎలా జరిగింది, సో రిలీజ్ తర్వాత ఎలాంటి స్పందన వస్తుంది, ఈ విషయాలను మనతో షేర్ చేసుకోబోతున్నారు విష్ణు గారు. అలాగే మన వ్యూయర్స్ అడిగే ప్రశ్నలకు కూడా ఇప్పుడు మన సమాధానాలు ఇవ్వబోతున్నారు. సో మనం షో స్టార్ట్ చేద్దామా? విష్ణు గారు నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం అండి. చాలా రోజులైంది కలిసి మిమ్మల్ని. చాలా హ్యాపీగా ఉంది. మీ సినిమా 83కి ఎలాంటి స్పందన వస్తుంది? ఇంత అప్రిసియేషన్ వస్తుందని అయితే వీ డింట్ ఎక్స్పెక్ట్ అండి. జెన్యూన్లీ స్పీకింగ్, సినిమా బాగుందని మనం చేసినప్పుడే అర్థమైంది. అండ్ లాస్ట్ 1.5 year సినిమాని హోల్డ్ చేసి పెట్టాము. ఇది థియేటర్స్లోనే రావాలన్న దాంతో మనం ఎన్ని ఓటీటీస్ ఆఫర్స్ ఉన్నా లాస్ట్ 1.5 yearsలో వి జస్ట్ టుక్ ఫర్ థియేటర్స్ అనమాట. వన్స్ థియేటర్స్లో ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే ఆ డెసిషన్ ఈజ్ రైట్ అని అనిపించింది. అండ్ ఇంత అప్లాజ్ కానీ ఇంత రెస్పెక్ట్ కానీ ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ ఫిల్మ్ వుడ్ గెట్. యాక్చువల్గా నేను సినిమా రిలీజ్ ముందు చూశాను. నేను యాజ్ ఎ వ్యూయర్గా నా ఫీలింగ్ ఏంటంటే, నిజంగా నేను వరల్డ్ కప్ టైంలో మేము హైలైట్స్ చూస్తున్నాము. ఆ తర్వాత మనం యూట్యూబ్లో కానీ ఛానల్స్లో కానీ ఆ క్లిప్పింగ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తున్నాం. చూసిన తర్వాత అరే ఇన్నిసార్లు ఇలా ఆల్మోస్ట్ అన్ని వీడియోలు చూసాం కదా, సినిమాగా మనకి అంత కిక్కే ఉంటుందనే ఒక ఫీలింగ్ అయితే నాకు మైండ్లో ఉంది. సినిమా చూస్తున్న టైంలో నాకు అసలు ఆ ఫీలింగ్ మైండ్లో లేదు. సినిమాలో అలా లీనమై వెళ్ళిపోయాం. సో వన్స్ 3 hours మూవీ, 3 hours కూడా ఎక్కడ బోర్ అనేది కొట్టలేదు. బట్ యాజ్ నా ఒక ప్రేక్షకుడిగా నాకేంటంటే సెంటిమెంట్ అనేది కొంచెం తక్కువైందేమో అనిపించింది. బట్ ఓవరాల్గా సినిమా మాత్రం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా చక్కగా తీశారు. అసలు ఈవెన్ గ్రాఫిక్స్ కానీ అద్భుతం, ఆర్టిస్టుల సెలెక్షన్ కానీ అన్నీ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. ఈ సినిమా మనం చేద్దాం అనుకున్నప్పుడు కపిల్ గారు మనకు ఒకటే చెప్పారు. కపిల్ దేవ్ గారు, సినిమా తన ఒక్కల మీద కాకుండా ఇట్ షుడ్ బి అ టీమ్. టీంలో కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి ప్లేయర్కి దే షుడ్ గెట్ ద డ్యూ రికగ్నిషన్ అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇన్ ద ప్రాసెస్ మీరు సినిమా చూస్తే ఒక్కొక్క మూమెంట్ ఒక్కొక్క ప్లేయర్కి హైలైట్ చేశారు. సో ఈ ఫిల్మ్ ఇస్ అ ట్రిబ్యూట్ టు ద ఎంటైర్ టీమ్. ఇట్స్ నాట్ అ ఫిల్మ్ బేస్డ్ ఆన్ one person or one actor. So when you're traveling, you will travel with those entire team. That's the success that we had. And choosing all kuda theater lo, it's a new experience. People are cheering, laughing, crying, different emotions unnai. And last 2 years lo ఏ సినిమాకి వెళ్ళని crowd kuda ante people who never went out of the house also are coming to theaters just to see this film, which is a very good experience for us andi. అసలు ఏంటి, ఎలా ఈ 1983 వరల్డ్ కప్, ఇండియా గెలిచిన వరల్డ్ కప్ మీద సినిమా తీయాలి అన్న ఆలోచనకి బీజం వేసింది ఎవరు? అసలు ఎలా ఇది కార్యరూపం దాల్చింది? అంటే మనం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ చేస్తూ ఉండేవాళ్ళం కదా. సో CCL చేస్తున్న టైంలో అసలు ఇండియాలో క్రికెట్ ఎంత పాపులర్ అవడానికి కారణం ఒకే ఒక ఇన్సిడెంట్, దట్ ఈస్ వరల్డ్ కప్ విన్. అలాంటి ఇన్సిడెంట్ మీద సినిమా తీయాలి అని 2013-14లో ఆలోచన వచ్చింది. నాదే. సో నాకు ఆలోచన వచ్చినప్పుడు దెన్ ఐ అప్రోచ్డ్ కపిల్ దేవ్ గారు. ఆయన ఇప్పుడే మా మీద సినిమా ఏంటి, ఇట్స్ టూ ఎర్లీ అన్నారు. లేదు సార్, ఇది చెప్పాలి. మీకు ఆలోచన వచ్చినప్పుడు మీరు కపిల్ బయోపిక్ లాగా అనుకున్నారా? ఎలా? లేదండి, ఆల్వేస్ వాంటెడ్ ఇట్స్ యాజ్ 83 వరల్డ్ కప్ మీద సినిమా తీయాలని. బికాజ్ అండర్ డాగ్స్ గోయింగ్ దేర్ అండ్ విన్నింగ్ is the story that I always wanted. So every director has his own take anamata. So once Kabir Khan garu came on board, he has his own take. అంత ముందు నేను కపిల్ దేవ్ గారికి నరేట్ చేయడానికి కానివ్వండి, సంజయ్ పూరన్ సింగ్ అని ఒక రైటర్ డైరెక్టర్, he helped me in realizing my dream, making that into a thing. Then once Kabir Khan garu came on board, ఆయన పందాగా ఆయన
ఫ్లేవర్ తోటి హీ మేడ్ ద ఫిల్మ్. ఓకే, అంటే మీ ఆ 83 సంఘటనలు బేస్ చేసుకొని సినిమా అనుకున్నప్పుడు మీరు ప్లేయర్స్ అందరినీ కలిసి వాళ్ళ వ్యూస్ అన్ని తీసుకొని So everyone has given their inputs, and Kabir Khan garu met every player, and we got agreements from every player to make this film. Entire 14 people, players as well as Man Singh garu, manager also. థియేటర్లో ఆడియన్స్తో పాటు సినిమా చూసినప్పుడు మీకు కలిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఇది నిజమా అన్నంత అనిపిస్తుందండి. ఎందుకంటే మనం సినిమాకి వెళ్తాము, సినిమా చూస్తుంటాము, ఎస్ రియాక్షన్స్ ఉంటాయి, కొన్ని చోట్ల విజిల్స్ ఉంటాయి, ఆ మాస్ హీరో ఓపెనింగ్కి వేరే ఒక ఊపు ఉంటుంది. బట్ సినిమా మొత్తం ఆ డిఫరెంట్ ఎమోషన్స్, ఆ క్లాప్స్ కానివ్వండి, ఆ నవ్వులు, ఆ కొన్ని చోట్ల ఏడుస్తాం కూడా, అంటే అది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. ద వే దిస్ ఫిల్మ్ హ్యాస్ గివెన్ అన్ ఎక్స్పీరియన్స్, ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ ఫిల్మ్ వుడ్ గివ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్, హోల్సమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎ వ్యూవర్. ఇట్స్ స్పెల్ బౌండ్ ఫీలింగ్. సో 100% రియాలిటీని బేస్ చేసుకొని చేశారు, ఏమన్నా సినిమాటిక్ లిబర్టీ ఉంది అంటే 99% ఇట్స్ రియల్ అండి. ఓకే, అంటే ఎక్కడన్నా 1%, 0.5% తప్ప 99% ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ రియల్. అంటే ఇది నా ఐడియా అండి. బిగినింగ్ నేనే స్టార్ట్ చేశాను, నేనే రైట్స్ తీసుకొచ్చాను, నేనే ఫస్ట్ డ్రాఫ్ట్ రాయించాను రైటర్స్ తోటి. దెన్ ద ఫిల్మ్ బికేమ్ బిగ్. Once the film became big, Reliance came on board as a studio. Okay. And then one by one started joining, because the idea is big, the film is big, and everyone want to be associated with an event film like this. So I'm also more than happy that so many people అంతమంది నా ఐడియాని నమ్మారు అన్నది మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్. ఓకే, కమింగ్ టు కపిల్ క్యారెక్టర్, రణ్వీర్ ఈజ్ ఫస్ట్ చాయిస్ అండి, లేదంటే అంటే డిఫరెంట్ రైటర్స్ హ్యాడ్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ అండి. బట్ కబీర్ ఖాన్ గారు కేమ్ ఆన్ బోర్డ్. వన్స్ కబీర్ డిసైడెడ్ యాజ్ ద డైరెక్టర్, హీ హ్యాడ్ ఓన్లీ వన్ చాయిస్, రణ్వీర్. ఎస్, యాక్చువల్గా రణవీర్కి కపిల్కి లుక్స్ పరంగా కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ వన్స్ పోస్థెటిక్ మేకప్తో యాస్టీస్గా దించేశారు అసలు. అంటే ప్రాస్థెటిక్స్ అనేది ఏం చేయలేదండి, ఇట్స్ జస్ట్ ఫర్ ద టీత్, ఇంకా ఏమీ చేయలేదు. Ranveer made believe, అంటే అతను he went into the character and made us believe that it's Kapil. అంటే అతను ప్రిపేర్ అయినంత I don't think he got so much of ఇంత క్యారెక్టర్లోకి వెళ్ళటం I don't think any other actor would have done justice. ఓకే, అండ్ కపిల్ అండ్ రోమి క్యారెక్టర్స్కి దీపిక, అంటే కపిల్ భార్య క్యారెక్టర్ని ఇక్కడ రణవీర్ సింగ్ రియల్ లైఫ్ హీరోయిన్ ప్లే చేయటం అనేది అది ఎవరి ఐడియా? అది కబీర్ ఖాన్ గారి ఐడియా అండి. హీ డెఫినెట్లీ, సో ఆ క్యారెక్టర్ లెంత్ ఇస్ వెరీ స్మాల్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ హైలీ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. సో ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఎనీవన్ ఎల్స్, ఆ జస్టిస్ జరిగి ఉండేది కాదు. సో కబీర్ గారు హీ థాట్ దిస్ క్యారెక్టర్కి దీపిక చేస్తే it will do justice for the character and feeling toti, he only convinced Deepika to play the role, and as soon as she heard it, she said it's definitely that I want to do. And coming to other characters kuda meeku aa particular player ki పర్టికులర్ క్యారెక్టర్, ఆ పోలికలు ఉన్న క్యారెక్టర్ కావాలి, ఈ అలా క్యారెక్టర్స్ అందరిని చూజ్ చేసుకోవడం అనేది ఎలా? ఇట్స్ దాదాపు 1.5 years 2 years ఆ పని మీదే పడిందండి. ఆడిషన్స్ లాగా ఏమన్నా? లాట్ ఆఫ్ పీపుల్ ఆడిషన్డ్, అండ్ బాంబేలో దే బీన్ సో, అండ్ ఆల్సో ఈచ్ క్యారెక్టర్ ఆ ఫ్లేవర్, ఆ నాన్సెన్స్, అండ్ ప్లస్ ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలి, వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి అనేది. సో దే టుక్ ఇట్ లైక్ దట్. సే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ క్యారెక్టర్ జీవా, తమిళ యాక్టర్ జీవా చేశారు. సో ఆ తమిళ యాక్టర్ షుడ్ స్పీక్ సర్టెన్ తమిళ్ లైన్స్ ఆల్సో. సో జీవాని తీసుకోవడం రైట్ డెసిషన్. అలానే పంజాబీ యాక్టర్స్ 2-3 వచ్చారు. అలా డిఫరెంట్ క్యారెక్టర్స్కి డిఫరెంట్ యాక్టర్స్ బాగా పర్ఫెక్ట్గా సూట్ అయ్యేట్టే సెలెక్ట్ చేశారు. ఓకే, వీళ్ళందరికీ అంటే క్యారెక్టర్ సూట్ అవటం వేరండి,
వాళ్ళు మళ్ళీ క్రికెట్ ఆడాలి. యా సో బేసిక్ థింగ్ ఇస్ వెదర్ దే నో క్రికెట్ ఆర్ నాట్ ఇస్ ద ప్రైమరీ క్రైటీరియా అండి. క్రికెట్ వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ కి ఎంత దగ్గరలో ఉంటారు, లుక్ అండ్ ఫీల్ ప్లస్ యాక్టింగ్ ఎలా చేయగలరు అనేది ఇట్స్ లాంగ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఎంత టైం పట్టిందండి ఇంత షూటింగ్కి వెళ్ళడానికి మీకు వన్స్ మీ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత? యాక్చువల్గా 2013-14లో ఈ ఐడియా వచ్చిందండి. అక్కడ నుంచి కపిల్ గారిని ఒప్పించడానికి 1.5 year పట్టింది నాకు. ఓకే, కపిల్ గారిని ఒప్పించినాక అప్పుడే ఆ 1.5 yearలోనే వీ రోడ్ ద ఫస్ట్ డ్రాఫ్ట్, కథ వినిపించి ఆయన్ని ఒప్పించాం అన్నమాట. దెన్ కబీర్ ఖాన్ గారు కేమ్ ఆన్ బోర్డ్ ఇన్ 2015-16. దెన్ రణ్వీర్ కేమ్ ఆన్ బోర్డ్ ఇన్ 2017. 2017 నుంచి 2019 వరకు ఆల్మోస్ట్ 1.5 year ప్రీ ప్రొడక్షన్ జరిగింది. దెన్ 2019లో షూట్ జరిగింది లండన్లో. వీ వర్ సపోజ్ టు రిలీజ్ ఇన్ April 2020. బికాస్ ఆఫ్ ద లాక్డౌన్ 1.5 year ఇక్కడ పోయింది. సో ఓవరాల్గా ద ఫిలిం ప్రాసెస్ టుక్ ఆల్మోస్ట్ 7 years అన్నమాట. నెక్స్ట్ లాలా అమర్నాథ్ క్యారెక్టర్. అవును, మహేందర్ అమర్నాథ్తో చేయించడం అనేది ఇట్స్ నిజంగా రియల్లీ గుడ్ థింగ్. సో ఈ ఐడియా కూడా కబీర్ ఖాన్ ఇట్స్ ఒకటి క్రియేటివ్ ప్రాసెస్ ఇస్ ఎంటైర్లీ కబీర్ ఖాన్ గారి థింగ్. ప్రాజెక్ట్ సెటప్, ప్రాజెక్ట్ మౌంటింగ్, ప్రాజెక్ట్ ని టేబుల్ మీద తేవటం, దట్స్ మై రోల్. వన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ ఇట్స్ ఎంటైర్లీ కబీర్ ఖాన్ గారు డైరెక్టర్ ప్లేస్. లాలా అమర్నాథ్ ఈ క్యారెక్టర్తో మాట్లాడటం కానీ ఇవన్నీ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్? వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ బట్టి కొంచెం మనం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం కానీ ఇట్స్ బేస్డ్ ఆన్ దేర్ ఇన్పుట్స్, ద ప్లేయర్స్ ఇన్పుట్స్. ఓకే, వన్స్ ఫస్ట్ కాపీ వచ్చింది, ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కపిల్ రియాక్షన్ ఏంటి? అంటే హీ డింట్ వాంట్ టు సీ ద ఫిలిం టిల్ అంటే ఆయనకి హీ హ్యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. చాలాసార్లు ఆయనకి చూడదగ్గ అవకాశం ఉన్నా సెడ్ నేను ఈ సినిమా నా ప్లేయర్స్ అందరితో కలిసే చూస్తాను, నేను ఒక్కడిని చూడను అన్న పంతంతో ఆయన రిలీజ్కి 2 days ముందు ప్లేయర్స్ అందరినీ తీసుకొచ్చి చూపించినప్పుడు ప్రీమియర్లో, బాంబే ప్రీమియర్లోనే చూశారు. హీ డెంట్ సీ ద ఫిలిం టిల్ ద అండ్ ఒక్కసారి ప్లేయర్లు చూసినాక చాలా భావోద్వేగాలకి లోనయ్యారు. అసలు అలా ఎంటైర్ ఆల్ క్రూ ఎక్సెప్ట్ యశ్పాల్. అవును, యశ్పాల్ ఫ్యామిలీ వచ్చారు, చూశారు. ఓకే, ఇట్స్ దట్స్ అ డిఫరెంట్ ఎమోషన్ అనమాట. అంటే మనం ఎన్నో సినిమాలు చేస్తాం, ఎన్నో హిట్లు కొడతాము, ఏ చేయగలమేమో కానీ లైఫ్లో అండి ఇట్లాంటి సినిమా చేసే అవకాశం మళ్ళీ రాదు. అండ్ ఐ కెన్ సే ఐఎమ్ లక్కీ టు be part of this film. I'm lucky to be the one who mounted this film. ఒక్కొక్కళ్ళు కళ్ళంట నీళ్ళు, వాళ్ళ ఎమోషన్ ఇట్స్ అన్ఎక్స్ప్లెయినబుల్ అన్నమాట. they were completely spellbound the way film is made and they're so happy that their story is told. Because ఇప్పుడు జనరేషన్కి వాళ్ళు ఎవరో తెలియదు. సే ఫర్ ఎగ్జాంపుల్ బాగ్ మిల్కా బాగ్ సినిమా వచ్చినాక మిల్కా సింగ్ గారు అంటే ఎవరో ప్రపంచానికి బాగా ఈ జనరేషన్కి తెలిసింది. దో హీఈస్ హైలీ రెస్పెక్టెడ్ స్పోర్ట్స్ పర్సన్. అలానే కపిల్ గారు, గవాస్కర్ గారు, రవిశాస్త్రి గారు ఇట్లాంటి కొంతమంది ఈ జనరేషన్కి తెలుసు కానీ మిగతా ప్లేయర్స్ ఎవరు పెద్ద తెలియదు. బట్ నౌ ఈచ్ ప్లేయర్ విల్ హ్యావ్ దేర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ దిస్ ఈస్ అ లెగసీ దట్ విల్ బి స్టేయింగ్ ఫర్ ఎవర్. కపిల్ మిసెస్ రోమి యాక్చువల్గా స్టేడియం నుంచి బయటికి వెళ్ళటం, మళ్ళీ లోపలికి రాలేకపోవటం యాక్చువల్గా జరిగిందండి. దే థాట్ ఓడిపోతున్నాము, ప్లస్ పక్కన చుట్టుపక్కల ఉన్న వెస్టిండీస్ సపోర్టర్స్ చేస్తున్న హేళనకి వీటన్నిటికీ తట్టుకోలేక దే లెఫ్ట్ ద స్టేడియం. యాక్చువల్ నేను అది కొంచెం ఏమన్నా సినిమా తీసుకున్నాను, అది వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ అనమాట. మీరు చెప్పారు ఇంతకుముందు కోవిడ్ వల్ల 1.5 year డిలే అయింది అన్నాడు. ఆ టైంలో మీకు నెంబర్ ఆఫ్ ఓటీటీ ఆఫర్స్ వచ్చి ఉండొచ్చు, ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఉంటుంది ప్రొడ్యూసర్గా. అరే ఇంకా లేట్ అయ్యకుంది, ఇంకా ఇబ్బందులు పడతామనే ఒక స్ట్రగుల్ కూడా ఉంటుంది కదా. అయినా కూడా హోల్డ్ చేసి థియేటర్స్కి వెళ్ళాలన్న ఇది ఎలా మీరు? అంటే ఈ సినిమా అనేది ఇట్స్ స్టేడియం ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఆ ఫీలింగ్ అండి. ఇప్పుడు మనము ఐపీఎల్ మ్యాచ్ కానీ, వరల్డ్ కప్ మ్యాచ్ కానీ టీవీలో చూడొచ్చు, స్టేడియంకి వెళ్ళి చూడొచ్చు.
స్టేడియంకి వెళ్ళి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు, ఆ యూఫోరియా వేరు. సో ఆ ఫిలిం లైక్ 83 హ్యాస్ టు బీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ అ స్టేడియం అనేది మేము గట్టిగా నమ్మాం అనమాట బిగినింగ్ నుంచి. అండ్ థ్యాంక్ గాడ్ ఆర్ బిలీఫ్ హ్యాస్ పేడ్ ఆఫ్ అండ్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్, పీపుల్ ఆర్ లవ్వింగ్ ఇట్ అండ్ దిస్ ఫిలిం విల్ స్టే in history till cricket is alive in the country and cinema is alive in this country and adi matram getti namakam. స్టేడియం అన్నారు కదా, లార్డ్స్ లో షూటింగ్ చేశారు. యా లార్డ్స్ లో షూటింగ్ చేసాము అండ్ లార్డ్స్ డ్రెస్సింగ్ రూమ్ దే నెవర్ గివ్ ఇట్ టు ఎనీవన్, దే గేవ్ ఇట్ టు అస్. కప్ కూడా, వరల్డ్ కప్ కూడా మనం డమ్మీ కప్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం, అంతా చేసుకున్నాం. బట్ when the shooting actually started for that scene, sudden ga they came, they gave us the real World Cup and it was a spellbound experience anama. మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి అంటే అన్న మర్చిపోలేని అనుభూతులు? ఈ ఫిలింలో డిఫికల్టీస్ కంటే ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ అండి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, బికాస్ రిలయన్స్ యాజ్ అ స్టూడియో సపోర్టెడ్ అవర్ డ్రీమ్. సో ఫైనాన్షియలీ దెర్ ఇస్ నో స్ట్రెస్, ఫస్ట్ పాయింట్. Second point, we have a big director and big actor supporting the film. So it was so pleasant. Now, memorable experiences entante when we were shooting that 175 Kapil garu 175 score చేసిన scenes I shoot చేస్తున్నప్పుడు suddenly Kapil garu landed on the set. It was a memorable experience and all these big players being on set during shooting, it's a pleasant experience. It's we don't think we'll have that kind of experience. Coming మీ కథానాయకుడు మహానాయకుడు ఎన్టీఆర్ బయోపిక్స్, ఆ వెంటనే జయలలిత బయోపిక్ తలైవి, నెక్స్ట్ 83. సో విష్ణు ఇందూరి అనగానే ఈ బయోపిక్ ప్రొడ్యూసర్ అనే ఒక బ్రాండ్ పడిపోయిందా? అలా అని అనుకోవటానికి లేదండి. 83 అనేది నా ఫస్ట్ ఫిలిం. Starting okay. 2013 లో I wanted to make this film because I thought cricket చెప్పాలని. ఈ ఫిలిం బిగినింగ్ అప్పుడు I didn't think I will make any other film. I thought I'm not a film person. I will tell this one story of 1983 World Cup and then I'll go back to my own regular business అనుకున్నాను. But when I started doing this చేస్తున్నాము, it is taking time. Then I thought, see, తెలుగు ప్రజలకి ఎన్టీఆర్ అనే ఆయన ఒక ఎమోషన్. ఇట్స్ నాట్ లైక్ చాలా మంది ఇళ్లలో ఇప్పటికీ ఎన్టీఆర్ గారి ఫోటోలు ఉంటాయి. సో ఐ వాంటెడ్ టు ఆయన కథ ఈ జనరేషన్కి చెప్పాలన్న తపన తోటి ఐ వాంటెడ్ టు మేక్ ఎన్టీఆర్ బయోపిక్. అండ్ దెన్ ఎన్టీఆర్ బయోపిక్ అవుతున్న టైంలోనే, జరుగుతున్న టైంలోనే జయలలిత గారు చనిపోయారు. సో ఎన్టీఆర్ బయోపిక్ థాట్ ఉన్నప్పుడు నాకు వీఆర్ వర్కింగ్ ఆన్ ద ప్రీ ప్రొడక్షన్ అండ్ ఆల్. జయలలిత గారు చనిపోయినప్పుడు నా వైఫ్ బృందా, షీ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ చెన్నై. షీ లైక్స్ జయలలిత గారు బికాస్ ఆఫ్ హర్ పర్సనాలిటీ అండ్ వాట్ ఎవర్. దెన్ షీ సెడ్ దట్ వై షుడెంట్ వీ టెల్ హర్ స్టోరీ? షీ ఈజ్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ జయలలిత గారు. So we should tell her story to this generation ani. It's her idea. Then we thought, okay, fine, we should do it ani. And so these 3 films are biopics and there is very, very, very limited scope to make it commercial. Ipudu a fiction story is easy to make andi. కావాల్సినప్పుడు ఒక ఐటమ్ సాంగ్ యాడ్ చేయొచ్చు, కావాల్సినప్పుడు ఒక ఫైట్ యాడ్ చేయొచ్చు, కావాల్సినప్పుడు ఒక కామెడీ సీన్ యాడ్ చేయొచ్చు. ఫిక్షన్ స్టోరీస్, ఫిక్షన్ ఫిలిమ్స్ ఆర్ ఈజీ టు మేక్. బయోపిక్స్ ఆర్ కత్తిమీద సామ్ లాంటిది. ఎందుకంటే యూ కాంట్ డీవియేట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్, యూ నీడ్ టు టెల్ ఆల్ ద ఫ్యాక్ట్స్, యూ విల్ స్ట్రగుల్. మనం చాలా కష్టపడతాం అనమాట, ఏ సీన్ తీసేయాలి, ఏ సీన్ పెట్టాలనేదే పెద్ద తపన. సో మోస్ట్ ఆఫ్ ద బయోపిక్స్ కమర్షియల్గా తేవటం కష్టం, కమర్షియల్ ఎలిమెంట్స్ తేవటం. అలా బయోపిక్స్ పరంగా సక్సెస్ అవ్వటం అనేది చాలా చాలా కష్టం ఇన్ టర్మ్స్ ఆఫ్ రెగ్యులర్ ఫిల్మ్ కంటే. థ్యాంక్ గాడ్ తలైవి డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఆన్ ఓటీటీ. ఈ పాండమిక్ టైంలో వీ హ్యాడ్ 83 హోల్డింగ్, వీ హ్యాడ్ తలైవి హోల్డింగ్. సో తలైవి అప్పుడు ఇంకా ఓటీటీకి పుష్ చేసేసి విత్ ఎన్టీఆర్ లాంటి ఒక గ్రేట్
యాక్టర్ కానీ మంచి అద్భుతమైన పొలిటీషియన్ కానీ అలాంటి నాయకుడి బయోపిక్ ఆయన జీవితంలో అణువణువు ప్రజలందరికీ తెలుసు. సో ఆయన బయోపిక్ని తీస్తున్నప్పుడు అరే ఇది అందరికీ తెలిసిందే కదా మనం రిస్క్ చేస్తున్నామని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు? తీసేటప్పుడు ఆ ఫీలింగ్ రాలేదండి. ఒక 1% రిస్క్ చేస్తున్నాం అని అనిపించినా చేసేవాళ్ళం కాదు. ఓకే, ఇట్స్ డెఫినెట్లీ ఐ ఫీల్ ద ఫిలిం విల్ ఓవర్ ద పీరియడ్ ఫిలిం ఎన్టీఆర్ గారి చరిత్ర ఉంటుంది. అంటే యాక్చువల్గా మేము ఫీల్ అయింది ఏంటంటే ఆయన జీవితంలో మనం చదవంది లేదు, చూడండి లేదు యాక్చువల్గా ఆయన సినిమాల ద్వారా. సో అందుకే అంత ఆదరణ లభించలేదేమో అని అనుకోవచ్చా? అంటే వేరియస్ రీజన్స్ ఉంటాయండి. ఒక ఫిలిం సక్సెస్ అవటానికి, ఒక ఫిలిం ఫెయిల్ అవటానికి ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిల్మ్ అలోన్. టైమింగ్ ఆఫ్ రిలీజ్, ద mood mindset of the people during that time, so everything affects the film success. మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది అరే ఈ సినిమా ఏంటి ఇంత పెద్ద హిట్ అయిందని, కొన్నిసార్లు అనిపించవచ్చు ఇంత మంచి సినిమా ఏంటి ఇలా పోయిందని. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వేరియస్ రీజన్స్. టైమింగ్ ఆఫ్ ద రిలీజ్, మార్కెటింగ్, దెన్ సోషియో ఎకనామిక్, ఆ టైమ్ సిచ్యువేషన్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అన్నమాట. ఓకే, తలైవి పార్ట్ 2 ఉంటుందని బాగా ప్రచారం జరిగింది. ఎందుకంటే మీరు సీఎం అవటం వరకే తీసుకొని అక్కడితో ఎండ్ చేశారు. వేఎస్ ఎన్టీఆర్ బయోపిక్ వచ్చేసరికి మీరు సీఎం అయినంత వరకు ఫస్ట్ పార్ట్ చేశారు. అదే పాలిటిక్స్లోకి రావాలి అన్న ప్రకటన చేయడంతో ఫస్ట్ పార్ట్ ఎండ్ చేశారు. నెక్స్ట్ పొలిటికల్ కెరీర్ అంతా సెకండ్ పార్ట్ చేశారు. జయలలిత ఆవిడ బయోపిక్ మాత్రం ఓన్లీ సీఎం అయినంత వరకే తీసుకున్నారు. సో అందరూ సెకండ్ పార్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అసలు మీకు ఆ ఆలోచన ఉందా? లేదండి. ఫిల్మ్ అనేది ఒక పార్ట్ ప్రశాంతంగా కంప్లీట్ చేసేయాలి, అయిపోవాలి అంతే. మేము ఎన్టీఆర్ అనుకుంటున్నప్పుడు కూడా 2 parts అని ఎప్పుడూ అనుకోలేదు, బట్ ఇన్ ద ప్రాసెస్ అది అలా అయ్యింది. బట్ జయలలిత బయోపిక్ మాత్రం అసలు సెకండ్ పార్ట్ అన్న థాట్ ఎప్పుడూ లేదు. అండ్ దెర్స్ లాట్ ఆఫ్ ప్రెషర్, చేయండి ఫస్ట్ పార్ట్ చాలా బాగుంది కదా, సెకండ్ పార్ట్ చేయొచ్చు కదా, చేస్తే ఫస్ట్ పార్ట్ది యూ విల్ ఎన్కాష్ ఇన్ ద సెకండ్ పార్ట్, అది ఇది అంటున్నారు. బట్ డెఫినెట్లీ మేము అనుకున్నప్పుడు కథ ఇక్కడతో ఆగాలని అనుకున్నాం, అంతవరకు చేసాం. వీఆర్ హ్యాపీ విత్ ద రిజల్ట్ అండ్ దెర్ ఇస్ నో సెకండ్ పార్ట్ ఫర్ ష్యూర్. అంటే తెలుగు వాళ్ళకి ఒక ఇది ఒక కోరిక ఉండిపోయింది ఏంటంటే మీరు డ్యూరింగ్ షూటింగ్ జిషుసేన్ గుప్తా శోభన్ బాబు క్యారెక్టర్ చేస్తున్నాడని ప్రెస్లో వచ్చింది, కానీ తీరా సినిమాలో అది లేదు. ఒక బయోపిక్ ఎంచుకున్నప్పుడు ద ఆర్ట్ ఆఫ్ knowing what to leave is more important అండి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ పెడితే కథలో దానికి జస్టిఫికేషన్ ఏంటి, హౌ ఈజ్ ఇట్ ఇంపాక్టింగ్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం, సో అండ్ ఆల్సో డ్యూరేషన్ ఆఫ్ ద ఫిలిం. సో ఈ రెండు కన్సిడర్ చేసి వీ హ్యాడ్ టు అవాయిడ్ సర్టెన్ పార్ట్స్ అన్నమాట. సో ఎడిటింగ్ టేబుల్లో పోయిందంటారు అది? అసలు షూటే చేయలేదండి, షూటే చేయలేదు. బికాజ్ మనకు తెలుస్తుంటుంది కదా, వీఆర్ యాజ్ అ ఫిల్మ్ మేకర్స్ వీ నీడ్ టు మనీ సేవ్డ్ ఈజ్ మనీ ఎర్న్డ్ అండి ఈ ఇండస్ట్రీలో. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో వన్స్ ఈ బయోపిక్స్ బయటకు వచ్చిన తర్వాత మీకు ఎదురైన విమర్శలు ఏంటి? అంటే జయలలిత గారి బయోపిక్ చేస్తున్నప్పుడు వాళ్ళ మేనల్లుడు మేనకోడలు మన మీద లీగల్గా కేసు వేశారు. అండ్ వీ వన్ ఇన్ ద కోర్ట్. సో అయిపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు కాల్ చేసి థ్యాంక్ యూ అండి, మేము మీ ఇంటికి వచ్చి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం, ఇంతకు మించిన ట్రిబ్యూట్ మా ఆంటీకి ఎవరు ఇవ్వలేరు, దిస్ ఇస్ ద ఫెంటాస్టిక్ ట్రిబ్యూట్ దట్ యూ గేవ్ అన్నారు. సో దట్ వాజ్ అ వెరీ వెరీ హ్యాపీ థింగ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ అప్రిషియేటెడ్. లాట్ ఆఫ్ ఇనిషియల్గా కంగనా ఎలా సూట్ అవుతుందని అడిగిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎవ్రీవన్ సెడ్ యువర్ చాయిస్ ఈజ్ రైట్ అని. యాజ్ ఫిల్మ్ మేకర్స్, యాజ్ న్యూ కమర్స్ ఇన్ ద ఇండస్ట్రీ, దీస్ kind of things gives us confidence, boosts our confidence. NTR biopic also, I feel definitely whatever we took was right at that point of time andi. ఇప్పుడు ప్రజల మూడ్ మారింది, ప్రజలు దేవర్
ఆ టైంలో ఉన్న పొలిటికల్ డైనమిక్స్ ఆల్సో డిక్టేట్ దిస్ రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. దట్స్ వన్ థింగ్ డెఫినెట్లీ. మీకు దేవకట్ట గారికి ఎన్టీఆర్ బయోపిక్ టైంలో వచ్చిన వివాదం ఏంటి అసలు? అసలు ఈ వివాదం ఏం లేదండి. ఎన్టీఆర్ బయోపిక్ టైంలో అసలు హీ వాజ్ రెగ్యులర్లీ ఇన్ టచ్ విత్ మీ అండ్ హీస్ అ ఫెంటాస్టిక్ స్టోరీ టెల్లర్. దేర్ ఈస్ నథింగ్ దట్ అంటే మొన్న లాక్డౌన్లో ఆయనకు కొంచెం బోర్ కొట్టింది, నాకు కొంచెం బోర్ కొట్టింది అంతే తప్ప, అండ్ మీడియా కొంచెం టైం పాస్, దట్స్ ఇట్ అంతే తప్ప మా ఇద్దరికి ఏం లేదు. ఈవెన్ నౌ హీ అప్రిషియేట్స్ మై వర్క్, ఐ అప్రిషియేట్ హిస్ వర్క్. తను రీసెంట్ గా మంచి సినిమా తీశారు, ఓటీటీలో మంచి డెఫినెట్లీ మంచి సినిమా తీశారు. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? వర్క్ చేస్తున్నామండి. అండ్ ఎందుకో లైక్ ఐఎమ్ కంఫర్టబుల్ టెల్లింగ్ స్టోరీస్ విచ్ ట్రావెల్, అంటే ఒక రీజియన్కి ఒక రిస్ట్రిక్ట్ అయిపోకుండా. ఇప్పుడు మీరు చూస్తే సబ్జెక్ట్స్ దట్ ఐఎమ్ సెలెక్టింగ్ 83 or Talaivi or whatever, these are national subjects which get appreciation all over the country. So next 2-3 films that we are working on, which are again Hindi primary films, and ఒకటో రెండు తెలుగు సినిమాలు కూడా we are working on the story. Because నా దగ్గరకు వచ్చేసరికి యాజ్ అ ప్రొడ్యూసర్ మై స్ట్రెంగ్త్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ ద రైట్ సబ్జెక్ట్ అండ్ గెటింగ్ దట్ సబ్జెక్ట్ ప్రాపర్లీ యాజ్ అ స్టోరీ అండ్ దెన్ గెటింగ్ ద రైట్ కాస్టింగ్ ఆఫ్ ద ఫిలిం. ఇప్పుడు మీరు చూస్తే ఆల్ ద ఫిలిమ్స్ సక్సెస్ అనేది అటు ఇటుగా ఉన్న ఫిలిమ్స్ హ్యావ్ బజ్, డెఫినెట్లీ బజ్ ఉంది. అండ్ దెన్ కాస్టింగ్ వైజ్ సెన్సేషనల్ కాస్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్లో ఇతను ప్రొడక్షన్ సరిగ్గా చేయలేదన్న మాట అయితే రాదు మా సినిమాలు ఏది చూసినా. సో దట్స్ వన్ స్ట్రెంగ్త్. ఇప్పుడు 83 సినిమా మీరు ఇంత సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయగలగటానికి మీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అనేది ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడింది అనుకోవచ్చా? అంటే ఇనిషియల్గా ఐడియా కోసం అది, ప్లస్ కాంటాక్ట్స్, ప్లస్ ప్రజల్లో, అంటే ఐ మీన్ బాంబేలో మనకంటూ ఒక రికగ్నిషన్కి డెఫినెట్లీ CCL హెల్ప్ అండి. ఇంకోటి ఇప్పుడు జనరల్గా అంటే బయట ఎలా వస్తుందంటే ఎన్టీఆర్ బయోపిక్, జయలలిత బయోపిక్, 83 అదే విష్ణు ఇందూరి బయోపిక్స్ తప్ప వేరే సినిమాలు ఏమన్నా చేయరా అనే అలానే లేదండి. ఇప్పుడు నెక్స్ట్ చేస్తేనే మోస్ట్లీ ఆర్ ఫిక్షనల్. నాకు ఇప్పుడు బయోపిక్ అంటే ఫిక్షనల్ స్టోరీస్ చేయడం చాలా ఈజీ అండి. అదే యాక్చువల్ నాకు నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. మీరు ఈ 3 సినిమాలను తీసుకుంటే వీటి మీద పెట్టిన ఎఫర్ట్ని రెగ్యులర్ సినిమా మీద పెట్టుంటే మీకు ఇంకా మంచి. డెఫినెట్లీ ఐ ఆల్సో రియలైజ్డ్ ఇట్. మనకు కూడా తెలుస్తుంది కదండి. అండ్ ఒకటండి, ఇప్పుడు ఒక ఎన్టీఆర్ కానీ, ఒక 83 కానీ, ఒక తలైవి కానీ తీస్తున్న టైంకి మనం ఏదో ప్రూవ్ చేయాలి. విత్ ద సక్సెస్ ఆఫ్ దీస్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ మౌంటెడ్, ఐ హ్యావ్ గాట్ రిలీజ్. తలైవిని ఈ లాక్డౌన్లో ఇంత కష్ట టైంలో చెప్పిన డేట్కి చెప్పినట్టు రిలీజ్ చేయటము ఇస్ అ బిగ్ థింగ్. బాంబేలో పీపుల్ ఆర్ అప్రిసియేటింగ్ మీ బికాస్ వెన్ బిగ్ ప్రొడ్యూసర్స్, బిగ్ స్టూడియోస్ ఆర్ backing out, I did my job, I put my project up front and release చేసాం కాబట్టి ఆ రెస్పెక్ట్ ఉంది. సో ఈ 3 అయిపోయిన తర్వాత నౌ మనకంటూ ఒక క్రెడిబిలిటీ వచ్చింది దట్ ఇతను సబ్జెక్ట్ పిక్ చేస్తే ప్రాపర్గా ప్రమోట్ చేస్తాడు, ప్రాపర్గా రిలీజ్ చేస్తాడని. సో ఇట్ విల్ బి మోర్ ఈజియర్ ఫ్రమ్ నౌ, ద జర్నీ విల్ బి మోర్ ఈజియర్ ఫ్రమ్ నౌ. జయలలిత బయోపిక్కి కంగనాని ఎంపిక చేసుకోవడం అనేది మీకు నార్త్లో బాగా డెఫినెట్లీ దట్స్ ద రీజన్ ఇట్ బికేమ్ అ పాన్ ఇండియా ఫిల్మ్ అండి. ఆ విషయంలో మాత్రం విజేంద్ర ప్రసాద్ గారికి ఫుల్ క్రెడిట్ వెళ్తుంది. హీ సెడ్ కంగనా అయితే బాగుంటుంది. మా వ్యూయర్స్ కొన్ని క్వశ్చన్లు అడుగుతారు సార్. ఓకే అండి, షూర్. దిస్ ఈజ్ వెంకటేష్ ఫ్రమ్ విజయవాడ అండి. ఓకే. మీ 83 గురించి, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ను 83లో కొంత క్యారెక్టర్ బాగా తగ్గించి చూపించారు. అతన్ని అలా చూపించడం బాధగా అనిపించింది. ఇండియన్ క్రికెట్ టీంకి ఎంతో పేరు తెచ్చిన వ్యక్తి కదా ఆయన అంటున్నారు. 83 టోర్నమెంట్
పరంగా. సో టోర్నమెంట్లో ఒక టోర్నమెంట్ కెన్ బి అ బ్యాడ్ టోర్నమెంట్ ఫర్ ఎనీ ప్లేయర్. ఆ టోర్నమెంట్ వాజ్ నాట్ అ గుడ్ టోర్నమెంట్ ఫర్ సునీల్ గవాస్కర్ గారు. అండ్ హీ didn't have any objection seeing this script or seeing the film. No. He was overwhelmed. వాళ్ళందరూ టీం పరంగా ఆలోచిస్తారండి, నాకేంటి అని ఆలోచించే వాళ్ళు కాదు. సో దే డింట్ హ్యావ్ అ ప్రాబ్లం. ఓకే, సో వెంకటేష్ గారికి ఆన్సర్ వచ్చేసింది. ఓకే, ఈ సినిమాలో మాకు బాగా నచ్చింది ఇండియా జింబాబ్వే మ్యాచ్. అప్పట్లో దాన్ని టీవీలో కూడా చూపలేదు, ఇలా వెండి తెరపై చూడటం సంతోషంగా ఉంది. కపిల్ 175 పరుగులు చేయటం, వరల్డ్ రికార్డ్ నెలకొల్పడం చాలా బాగా అనిపించింది. ఈ మ్యాచ్ల షూటింగ్ ఎక్కడ, ఏ గ్రౌండ్లో చేశారు? సురేఖ ఫ్రమ్ విశాఖపట్నం. ఇది టర్న్ బ్రిడ్జ్ యాక్చువల్గా ఎక్కడ జరిగిందో అక్కడే షూట్ చేసామండి. కరోనా కారణంగా లేట్ అయినా మొత్తానికి రిలీజ్ చేశారు, థ్యాంక్స్. మరి హర్యానా హరికేన్ కపిల్ దేవ్ బయోపిక్ను తీసుకుంటే ఇంకా బాగుండేది. గ్రేట్ ఇన్స్పైరింగ్ పర్సన్ ఆయన. అలా కాకుండా కేవలం వరల్డ్ కప్నే మెయిన్ థీమ్గా తీయడం కొంత లోటుగా అనిపించింది అంటున్నారు రామ్ నారాయణ రెడ్డి, కర్నూలు. యాక్చువల్గా మీరు ఇది ఇంతకుముందు ఆన్సర్ చెప్పారు. డెఫినెట్లీ వీ వాంటెడ్ టు టెల్ దిస్ స్టోరీ అండి, అండ్ ఇట్స్ అ టీమ్ స్టోరీ. అండ్ కపిల్ దేవ్ గారి బయోపిక్ చేయటం అనేది ఇట్స్ అ గ్రేట్ ఆనర్. బట్ ఈ టీం కథ చెప్పటం అనేది వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ, ఇంకెవరు చెప్పలేరు. ఇప్పటి వరకు క్రీడాకారుల బయోపిక్స్ చూసాం తప్ప పర్టికులర్గా ఓ టైటిల్ విన్నింగ్ గేమ్తో వచ్చిన మూవీ మీదే. చాలా ఎంజాయ్ చేశాం. అప్పటి విజయాన్ని సిల్వర్ స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు. ఇలాంటి స్పోర్ట్స్ బేస్డ్ మూవీస్ ఇంకా ఏమైనా తీసే ఆలోచన ఉందా? కుమార్ ఫ్రమ్ హైదరాబాద్. స్పోర్ట్ అనేది దట్స్ అన్ ఎక్సైటింగ్ సబ్జెక్ట్ ఫర్ మీ ఆల్వేస్ అండి. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ 1 or 2 స్పోర్ట్స్ ఫిలిమ్స్. కొన్ని ఫిక్షన్, ఈసారి బయోపిక్ కాకుండా రియాలిటీకి దగ్గరగా ఉండే ఫిక్షన్ స్టోరీస్ 2 వర్క్ చేస్తున్నాము. ఓకే, అది ఏంటి, ఏ స్పోర్ట్స్? ఒకటి కబడ్డీ మీద ఉందండి, ఒకటేంటి ఫుట్బాల్ మీద. సో వి వర్కింగ్ ఆన్. 83 ఓవరాల్గా బాగానే ఉంది, కానీ ఫీల్ అంతగా వర్కౌట్ కాలేదేమో అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరేమంటారు? లక్ష్మి ఫ్రమ్ తిరుపతి. అంటే ఫీల్ పరంగా కొందరికి ఇలా కొడితే దెబ్బ తగులుతుంది, కొందరు గట్టిగా కొట్టితే దెబ్బ తగులుతుంది. సో ఒక్కొక్కళ్ళకి, కొందరికి చిన్న ఇన్సిడెంటే ఎమోషన్ మూవ్ అవుతారు, కొందరు పెద్ద ఎమోషన్. సో యావరేజ్ పరంగా చూసుకుంటే ఐ ఫీల్ దిస్ ఫిలిం హ్యాడ్ లాట్ ఆఫ్ ఎమోషన్ విచ్ వాజ్ వర్కింగ్ విత్ ద ఆడియన్స్. థియేటర్లో చూస్తే పీపుల్ ఆర్ లాఫింగ్, పీపుల్ ఆర్ స్క్రీమింగ్, పీపుల్ ఆర్ క్లాపింగ్, ఎంజాయింగ్ లైక్ అ రియల్ గేమ్. అండ్ కొన్ని చోట్ల ఎమోషనల్గా ఏడుస్తున్నారు కూడా. అంటే అందరూ ఏడవాలని లేదు, అందరూ ఎమోషన్ ఫీల్ అవ్వాలని లేదు, బట్ మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఆర్ ఫీలింగ్ దట్ ఎమోషన్. సో నెక్స్ట్ టైం ఏదైనా చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ డోసేజ్ పెంచుతాం. మీరు అన్ని బయోపిక్సే తీస్తున్నారు, రాబోయే రోజుల్లో ఇంకా ఎవరెవరి బయోపిక్ తీయాలనుకుంటున్నారు? పల్లవి ఫ్రమ్ మహబూబాబాద్. అంటే బయోపిక్స్ అనేది నాకు ఇట్స్ నాట్ అ థంబ్ రూల్ అండి, అలా అయిపోయింది ఇప్పటిదాకా. బట్ నవ్ వీఆర్ వర్కింగ్ ఆన్ లాట్ ఆఫ్ ఫిక్షన్ స్టోరీస్ అండ్ ఆల్ దట్ స్టఫ్. బట్ ఒకటేంటంటే ఆజాద్ హింద్ అని ఐఎమ్ బిల్డింగ్ అ ఫ్రాంచైజ్ ఆఫ్ ఫిలిమ్స్ వేర్ వీ విల్ బి టెల్లింగ్ స్టోరీస్ ఆఫ్ అన్సంగ్ హీరోస్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్. సో దుర్గావతి దేవి అని, షీఈస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి వాళ్ళు. ఆవిడ మీద మై ఫస్ట్ ఫిలిం ఆన్ ఫ్రీడమ్ ఫైటర్స్ వర్క్ జరుగుతుందండి. ఎవరు ఆర్టిస్ట్ ఎవరు? హిందీ ఆర్టిస్ట్ ఉంటారండి, లేడీ. ఇట్ విల్ బికమ్ పాన్ ఇండియా ఫిలిం. ఇట్ విల్ బి ఎ బిగ్ ఫిలిం. అంటే పాన్ ఇండియా ఫిలిం అంటే ఇప్పుడు ఎవ్రీ ఫిలిం దట్ దే ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆర్ సీయింగ్ పాన్ ఇండియా ఫిలిం. ఐ డోంట్ వాంట్ యూజ్ దట్ ఫిలిం కాల్డ్ పాన్ ఇండియా ఫిలిం. ఇట్ విల్ బి ఎ మల్టీలింగ్వల్ ఫిలిం. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ స్టార్ట్ చేశారు కదా, ఆ తర్వాత దాన్ని కంటిన్యూగా ఎందుకు మీరు చేయట్లేదు? అంటే సెలబ్రిటీ క్రికెట్ లీగ్, దిస్ ఇస్ మనోజ్ ఫ్రమ్ గుంటూరు. ఓకే అండి, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వాజ్ డూయింగ్ వెల్ ఇన్ ద బిగినింగ్. కాకపోతే ఏంటంటే ఓవర్ ద టైమ్ వీ ఆల్సో డింట్ హ్యావ్ ఇనఫ్ రిసోర్సెస్ టు మేక్ ఇట్ బిగ్గర్ దాన్ దట్. అండ్ ఈ పాండమిక్ వచ్చింది, ఇదంతా వచ్చింది. లాస్ట్ 2 years ఆల్సో వీ డింట్ డూ ఇట్. సో వీ వాంట్ టు రీలాంచ్ ఇట్ అండ్ డూ ఇట్ అగైన్. అండ్ డెఫినెట్లీ చేస్తాం. ఆరంభంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మీకు మురళీమోహన్ గారి బంధువు కావటం వల్లే వచ్చిందనే విమర్శలు వినిపించాయి. అప్పుడు మీకు ఏమనిపించింది? సెలబ్రిటీ క్రికెట్ లీగ్ నాకు రావటం కాదండి. అండ్ ఐ స్టార్టెడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్. సో ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి మేము మ్యాచెస్ చేసాం.
అది మురళీమోహన్ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేశారు. ఆ టైంలో ఇంకెవరూ చేయడానికి లేకపోతే మురళీమోహన్ గారు నన్ను పిలిచి చేయమని చెప్తే అది ఒక ప్రెషర్గా చేసాం తప్ప ఇట్స్ నాట్ అ థింగ్. ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఏదన్నా చేయాలన్న పట్టుదలతోటి చేయించారు. సో అది వేరు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్కి మురళీమోహన్ గారికి లింక్ లేదు. హీ బ్లెస్డ్ us when we are doing it, but it's not a favor that we got from anyone. యా కిరణ్ గారు నెల్లూరు, ఆయన విష్ణు గారు ఆన్సర్ విని ఉంటారు. ఓకే, 83 సినిమా తీయటంలో భాగంగా బీబీసీఐతోనూ అప్పటి ప్లేయర్తోనూ ఏమైనా ఇబ్బందులు ఎదురైనయా? జాహ్నవి ఫ్రమ్ అనంతపురం. బీసీసీఐకి సినిమాకి సంబంధం లేదండి. ప్లేయర్స్ అయితే వీ టుక్ పర్మిషన్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద 14 players. వీ గాట్ దేర్ అప్రూవల్. అంటే బీసీసీఐ పర్మిషన్ అవసరం లేదా? బీసీసీఐ వీ నెవర్ హ్యాడ్ ఎనీ బీసీసీఐ లోగో ఆర్ అఫీషియల్ కదా. వీ డిడ్ ఇట్ ఫ్రమ్ ద ప్లేయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ప్లేయర్స్ వేర్. అంటే జనరల్గా బోర్డుకి ఈ విన్నింగ్ దీనికి అసలు సంబంధం దీనికి లేదండి. తలవి సినిమాలో శోభన్ బాబు ఎపిసోడ్ ఎందుకు చూపించలేదు? కనీసం పార్ట్ 2లో అయినా ఉంటుందా? రమణ గారు ఇది ఆల్రెడీ ఇందాక ఇంటర్వ్యూలో చెప్పేశారు. ఓకే, బయోపిక్స్ తీయటం సాహసకరం. ప్రముఖుల బయోపిక్స్ లోటుపాట్లు సరైన విధంగా చూపించుకుంటే అపవాదులు ఎదుర్కొనవలసి వస్తుంది. మరి మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? చంద్రశేఖర్ ఫ్రమ్ ఒంగోలు. సినిమా సక్సెస్ అవ్వకపోతే బాధ ఉంటుంది, బట్ డెఫినెట్లీ కష్టమైన పని బయోపిక్స్ అనేది. ఫిక్షన్ అయితే మన ఇష్టం వచ్చినట్టు ఇందా చెప్పినట్టు ఎక్కడ కావాల్సింటే అక్కడ ఫైట్, ఎక్కడ కావాల్సింటే అక్కడ పాట యాడ్ చేయొచ్చు. ఓకే, ఇవి మా ఆడియన్స్ క్వశ్చన్స్ అండి. ఓకే అండి. ఓకే, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫ్రీడమ్ ఫైటర్ మీద సినిమా అంటున్నారు. తెలుగు సినిమా ఇప్పుడు చేస్తారు? స్ట్రైట్ సినిమా చేయాలని ఉందండి. తెలుగు సినిమా తప్పకుండా. అసలు ఏమైనా ప్రయత్నాలు ఏమైనా చేసి జరుగుతున్నాయండి? డెఫినెట్లీ జరుగుతున్నాయి. మంచి కథలు ఉన్నాయి 2. సో వీల్ డెఫినెట్లీ మేక్ సమ్ గుడ్ తెలుగు ఫిలిమ్స్ త్వరలో. సైమా అవార్డ్స్ బిగినింగ్ నుంచి మీరు నాన్ స్టాప్ చేసుకుంటూ వస్తున్నారు? అవునండి, లాస్ట్ 10 years నాన్ స్టాప్గా జరుగుతూనే ఉన్నాయి. ఎలా సార్, కమర్షియల్ అవైలబిలిటీ ఎలా ఉంది? పర్లేదండి. అంటే ఒక ఇనిషియల్గా కష్టం ఉండింది, బాగా చాలా కష్టపడ్డాం ఇనిషియల్గా, బట్ నౌ ఇట్స్ ఫైన్. నౌ ఇప్పుడు మొత్తం వరల్డ్ మొత్తం ఓటీటీ జపం చేస్తుంది. మీ ఓటీటీకి ఏమన్నా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు? ఓటీటీ షోస్ కొన్ని ప్లాన్ చేస్తున్నాం అండి. ఒక 2-3 షోస్ డిస్కస్ చేస్తున్నాము. సో ఓటీటీ ఈజ్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. ఇప్పుడు మీ సినిమా తలవి ఓటీటీలో రిలీజ్ చేశారు? అవునండి. అంటే థియేటర్స్లో వెరీ వెరీ లిమిటెడ్, బికాస్ వీ హ్యాడ్ అన్ కాంట్రాక్ట్ దట్ వీ షుడ్ రిలీజ్ ఇన్ థియేటర్, బట్ వీ డిడ్ంట్ డూ ఇట్ ఇన్ మల్టీప్లెక్సెస్ అండ్ ఆల్, బికాస్ రిలీజ్ అయిన 2 weeksలో ఓటీటీకి ఇచ్చేసాం. బికాస్ కమర్షియల్గా ఇట్ షుడ్ మేక్ సెన్స్ ఫర్ అస్. ఏదో మెహర్బానీకి ఏదో వెళ్ళకుండా మంచి సినిమా తీసాం, ప్రజలకి ఏదో మార్గంలో చూపించాలి. సో వీ హ్యాడ్ హిందీలో నెట్ఫ్లిక్స్ చేసింది, సౌత్ 4 languages అమెజాన్ చేసింది, అండ్ టీవీ ఛానల్స్ టెలికాస్ట్ చేస్తున్నాయి. సో మంచి అప్రిసియేషన్ వస్తుంది. సో కోవిడ్ వల్ల 1.5 year మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా మీకు ఓటీటీ అనేది బాగా హెల్ప్ అయింది. డెఫినెట్లీ ఓటీటీ ఈజ్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఫర్ ద ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ విష్ణు గారు, మీరు మా షోకి వచ్చి మీరు అడిగిన ప్రశ్నలన్నీ సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ రాబోయే సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. చూశారు కదా, విష్ణు ఇందూర్ గారితో ఈ వారం Q&A. వచ్చే వారం మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ NSR సైనింగ్ ఆఫ్.